హాయ్ పిల్లలు, వెల్కమ్ టు పుస్తక జ్ఞానం. ఇవాళ మనం ఫిఫ్త్ క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లోని థర్డ్ చాప్టర్ ద నెక్లెస్లో వొకాబులరీ పార్ట్ నేర్చుకుందాం. ఇందులో మనం అడ్జెక్టివ్స్ గురించి ఇంకొంచెం లోతుగా నేర్చుకుందాం. మీరు ఇంతకుముందు తరగతిలో అడ్జెక్టివ్స్ గురించి నేర్చుకున్నారు కదా. ఒకవేళ ఆ వీడియో చూడకపోతే ఇక్కడ ఐ కార్డ్లో ఇస్తాను, చూడండి. మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం కింది తరగతిలో మనం ఏం నేర్చుకున్నామో. అడ్జెక్టివ్ అడ్జెక్టివ్ అంటే ఏంటి? తెలుగులో అయితే విశేషణం. విశేషణాలు ఏం పదాలవి? నామవాచక గుణాన్ని తెలిపే పదాలు. అడ్జెక్టివ్స్ అంటే విశేషణాలు అంటే నామవాచక గుణాన్ని తెలిపే పదాలు. ఒకసారి ఇక్కడ సెంటెన్స్ చూడండి. మటిల్డా వాజ్ ఏ ప్రెటీ అండ్ అడ్మైరబుల్ గర్ల్. మటిల్డా ఒక ప్రెటీ అంటే అందమైన అండ్ అడ్మైరబుల్ మెచ్చుకోదగిన గర్ల్ అమ్మాయి. ఇక్కడ ప్రెటీ అండ్ అడ్మైరబుల్ గర్ల్ అంటున్నాం. అంటే అందమైన మరియు మెచ్చుకోదగిన అమ్మాయి. ఇక్కడ అమ్మాయి గర్ల్ అనేది నౌన్ కదా. ఇది గర్ల్ అనేది కామన్ నౌన్. ఇక్కడ ప్రెటీ అందమైన, అడ్మైరబుల్ మెచ్చుకోదగిన అమ్మాయి. సో ఈ అమ్మాయి ఎలాంటిది అన్నది ఈ రెండు పదాలు వివరిస్తున్నాయి. ఆ అమ్మాయి అందమైనది ప్రెటీ, అడ్మైరబుల్ మెచ్చుకోదగినది. ఈ రెండు పదాలు ఆ అమ్మాయి ఎలాంటిది అన్నది వివరిస్తున్నాయి. ఇలా నామవాచక గుణాన్ని తెలిపే పదాలు లేదా నామవాచకాన్ని వివరించే పదాలను అడ్జెక్టివ్స్ అంటాం కదా. అడ్జెక్టివ్స్ డెస్క్రైబ్ ద నౌన్స్. అడ్జెక్టివ్స్ అనేవి నౌన్స్ని డెస్క్రైబ్ చేస్తాయి, అంటే వివరిస్తాయి లేదా నామవాచకం యొక్క గుణాన్ని తెలుపుతాయి. ఇక్కడ ఆ అమ్మాయి ప్రెట్టి అండ్ అడ్మైరబుల్ అన్న రెండు గుణాలని ఈ రెండు పదాలు తెలుపుతున్నాయి, కాబట్టి ఈ రెండు అడ్జెక్టివ్స్. అలాగే ఈ తరగతిలో మనం నేర్చుకునేది ఏంటంటే అడ్జెక్టివ్స్ కెన్ బి ఫార్మ్డ్ ఫ్రమ్ నౌన్స్ అండ్ వర్బ్స్. అడ్జెక్టివ్స్ అనేవి నౌన్స్ అంటే నామవాచకాలు, అలాగే వర్బ్స్ అంటే క్రియలు, ఈ రెండిటిని కలపడం ద్వారా కెన్ బి ఫార్మ్డ్ ఫ్రమ్, ఈ రెండిటి ద్వారా కూడా ఏర్పడతాయి అడ్జెక్టివ్స్ అనేవి. మీరు ఇంతకుముందు తరగతుల్లో నేర్చుకున్న అడ్జెక్టివ్స్ అనేది నార్మల్ మామూలు అడ్జెక్టివ్స్ నేర్చుకున్నారు. ఈ తరగతిలో మనం వర్బ్స్ని యూజ్ చేసి అడ్జెక్టివ్స్ని ఫామ్ చేయడం ఎలాగా, రెండు లేదా అంతకన్నా ఎక్కువ వర్బ్స్ని కలిపి అడ్జెక్టివ్స్ని తయారు చేయడం ఎలాగో నేర్చుకుందాం. ఇక్కడ ఒకసారి మళ్ళీ చూడండి, ఇంతకుముందు నేర్చుకున్న అడ్జెక్టివ్ అడ్మైరబుల్. అడ్మైరబుల్ అనేది మటిల్డా ఎలాంటి అమ్మాయి అనేది తెలుపుతోంది, మెచ్చుకోదగిన అమ్మాయి. ఓకే, కానీ అడ్మైరబుల్ అన్న పదము ఒక పదం కాదు, రెండు పదాల కలయిక. ఇట్ ఈస్ ఫార్మ్డ్ ఫ్రమ్ ద వర్డ్స్ అడ్మైర్ ప్లస్ ఏబుల్. అడ్మైర్ అన్నది ఒక వర్బ్, ఏబుల్ అన్నది ఇంకొక వర్బ్. ఈ రెండు కలిసి అడ్మైరబుల్ మెచ్చుకోదగిన. అడ్మైర్ అంటే మెచ్చుకోవడం, ఇది ఒక వర్బ్. మెచ్చుకోవడం అన్నది పని కదా, క్రియ కదా, కాబట్టి వర్బ్. ఏబుల్ అంటే చేయగలగటం, ఇదొక వర్బ్. ఏబుల్ అంటే చేయగలగటం, ఇదొక వర్బ్. రెండు వర్బ్సే. ఈ రెండు కలిపితే అడ్మైరబుల్ అన్నది అడ్జెక్టివ్ కదా, ఇదొక అడ్జెక్టివ్. దాని మీనింగ్ ఏంటి? మెచ్చుకోదగిన, మెచ్చుకోదగిన, మెచ్చుకోగలిగిన కదా. అడ్మైర్ అన్నది ఒక వర్బ్, బట్ ఇట్ బికమ్స్ అన్ అడ్జెక్టివ్ బై యాడింగ్ ఏబుల్. అడ్మైర్ అన్న వర్బ్కి ఏబుల్ని జత చేయడం ద్వారా దాన్ని అడ్మైరబుల్ అనే అడ్జెక్టివ్గా మారుస్తున్నాం.
ఇలాగే చాలా సఫిక్సెస్ ఉంటాయి. ఇలా పదానికి చివర్లో ఒక పదానికి చివర్లో కలిసే వేరే పదాలని సఫిక్సెస్ అంటాం. అలాంటి సఫిక్సెస్ కొన్నున్నాయి చూడండి. ఏబుల్, ఫుల్, ఇబుల్, ఎంట్, అంట్, ఇవ్, ఇంగ్. ఇవి ఒక పదానికి చివర్లో కలుపుతాం. కాబట్టి వీటిని సఫిక్సెస్ అంటాం. సో, అలాంటి సఫిక్సెస్ యూజ్ చేసి కొన్ని అడ్జెక్టివ్స్ ఇక్కడున్నాయి చూడండి. ఫుల్ అన్న సఫిక్స్‌తో వచ్చే అడ్జెక్టివ్స్ యూజ్‌ఫుల్. యూజ్ అన్నది వర్బ్. యూజ్ అంటే వాడటం, ఉపయోగించటం. యూజ్‌ఫుల్ అంటే ఉపయోగకరమైన, వాడకగలిగిన. అలాగే హెల్ప్ అన్నది వర్బ్ అంటే సహాయం చెయ్యటం. హెల్ప్‌ఫుల్ అంటే సహాయకరమైన, అదొక అడ్జెక్టివ్. హార్మ్ అన్నది వర్బ్ అంటే హాని చెయ్యడం. హార్మ్‌ఫుల్ అంటే హానికరమైన, అదొక అడ్జెక్టివ్. ఈ విధంగానే ఇక్కడ ఏబుల్‌తో రిమార్క్‌కి ఏబుల్ కలిపి రిమార్కబుల్. అలాగే ఎక్స్‌పాండ్‌కి ఏబుల్ కలిపితే ఎక్స్‌పాండబుల్. పేకి ఏబుల్ కలిపితే పేయబుల్. ఇక్కడ నేను మొదట చెప్తున్న పార్ట్స్ అన్నీ కూడా వర్బ్స్. తర్వాత రెండిటిని కలిపితే వచ్చేవి అడ్జెక్టివ్స్. అలాగే ఫ్లెక్స్‌కి ఇబుల్ కలిపితే ఫ్లెక్సిబుల్. సెన్స్‌కి ఇబుల్ కలిపితే సెన్సిబుల్. రెస్పాన్స్‌కి ఇబుల్ కలిపితే రెస్పాన్సిబుల్. డిఫర్‌కి ఎంట్ కలిపితే డిఫరెంట్. ఎక్సెల్‌కి ఎంట్ కలిపితే ఎక్సలెంట్. అర్జ్‌కి ఎంట్ కలిపితే అర్జెంట్. అలాగే ఏఎన్‌టి సఫిక్స్‌తో వచ్చేవి ప్లీజ్‌కి ఏఎన్‌టి కలిపితే ప్లెజెంట్. ఇగ్నోర్‌కి అంట్ కలిపితే ఇగ్నోరంట్. రెసిస్ట్‌కి అంట్ కలిపితే రెసిస్టెంట్. సెలెక్ట్‌కి ఇవ్ కలిపితే సెలెక్టివ్. క్రియేట్‌కి ఇవ్ కలిపితే క్రియేటివ్. టాక్‌కి ఇవ్ బదులు యాటివ్ అని కలుపుతున్నాం. టాకటివ్. టాకటివ్. టాక్ అంటే మాట్లాడటం. టాకటివ్ అంటే మాట్లాడగలిగే. ఇంగ్ కలిపేటివి అమ్యూజ్‌కి ఇంగ్ కలిపితే అమ్యూజింగ్. రిలాక్స్‌కి రిలాక్సింగ్ ఇంగ్ కలిపితే. సర్ప్రైజ్ దానికి ఇంగ్ కలిపితే సర్ప్రైజింగ్. వీటన్నిటికి నేను వర్బ్‌కి ఏంటి మీనింగ్, అలాగే ఈ సఫిక్స్ కలిపిన తర్వాత వచ్చే అడ్జెక్టివ్‌కి ఏంటి మీనింగ్ అన్నది ఒక టేబుల్ రాసి మీకు చివర్లో ఇస్తున్నాను వీడియో చివర్లో. జాగ్రత్తగా ఆ టేబుల్‌ని నేర్చుకొని తెలుసుకోండి. మీకు అర్థమైంది కదా! ఈ అడ్జెక్టివ్స్ ఎలా ఫార్మ్ అయ్యాయి? ఒక వర్బ్‌కి ఇలాంటి సఫిక్సెస్ కలపడం ద్వారా అడ్జెక్టివ్స్‌గా అవి ఫార్మ్ అయ్యాయి కదా! వర్బ్‌గా ఉన్నప్పుడు క్రియగా ఆ అర్థం వచ్చింది. ఈ సఫిక్స్ కలపడం ద్వారా అది విశేషణంగా మారి నామవాచకం యొక్క గుణాల్ని తెలిపే అడ్జెక్టివ్స్‌గా మారాయి. అర్థమైంది కదా! ఒకసారి పాఠం చివరిలో ఉన్న టేబుల్‌ని జాగ్రత్తగా చూడండి. సరేనా? నెక్స్ట్ చాప్టర్‌లో మనం ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్స్ నేర్చుకుందాం. దాని తర్వాత మీరు ఈ టేబుల్ అంతా జాగ్రత్తగా నేర్చుకున్న తర్వాత ఇక్కడ ఒక యాక్టివిటీ ఇచ్చారు చూడండి. ఒక టేబుల్ ఇచ్చారు. టేబుల్‌లో కాలమ్ ఏ ఉంది. కాలమ్ ఏలో కొన్ని వర్బ్స్ ఉన్నాయి. మీరు పైన నేర్చుకున్న వర్బ్స్ ఇవన్నీ. అలాగే కాలమ్ బిలో సఫిక్సెస్ ఉన్నాయి. పైన నేర్చుకున్న అన్ని సఫిక్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మీరు పైన నేర్చుకున్న టేబుల్ ప్రకారం ఇక్కడ సి కాలమ్‌లో వీటిని జతపరిచి అడ్జెక్టివ్స్ రాయాలి. ఈ వర్బ్‌ని, ఈ సఫిక్స్‌ని జతపరిచి అడ్జెక్టివ్స్ రాయాలి. సి కాలమ్‌లో. మీరు ఇది ఒకసారి చూడకుండా రాసేసి ఏ కాలమ్‌లో ఉన్న వర్బ్‌ని, బి కాలమ్‌లో ఉన్న సఫిక్స్‌ని కలిపి
సి కాలంలో ఉన్న అడ్జెక్టివ్‌గా కరెక్ట్‌గా రాసి, మీరు రాసింది కరెక్టా కాదా అన్నది మళ్ళీ పైన ఉన్న ఈ పదాల్ని చూసి తెలుసుకోండి. సరేనా? అలాగే వీటికి అర్థాలు జాగ్రత్తగా నేర్చుకోండి. దాని తర్వాత మీకొక చిన్న యాక్టివిటీ ఇచ్చాడు చూడండి. ఇది అడ్జెక్టివ్స్‌కి సంబంధించిన యాక్టివిటీ అనే కాదు. మీరు డిక్షనరీలో పదాల్ని ఎలా నేర్చుకుంటారు అన్న యాక్టివిటీ. ఇక్కడ మీరు స్టోరీ నేర్చుకున్నారు కదా! ద నెక్లెస్. దాంట్లో మీకు తెలియని కొత్త పదాలు ఏవైనా ఉంటే వాటిని నోట్ డౌన్ చేసుకోండి. వాటిని డిక్షనరీలో వెతకండి. మీ దగ్గర డిక్షనరీ ఉంది కదా! డిక్షనరీలో ఆ పదాల్ని వెతకండి. వెతికిన తర్వాత మీకు డిక్షనరీలో ఏ నుంచి జెడ్ వరకు ఉంటాయి కదా! ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో. అంటే ఏబీసీడీ ఈ ప్రకారం ఉంటాయి కదా పదాలన్నీ. మీరు ఏవైతే నోట్ చేసుకున్న పదాలున్నాయో, ఆ పదము అది ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో ఎక్కడుంది అంటే మీరు నోట్ చేసుకున్న పదం మొదటిదా, రెండోదా అన్నది ఇక్కడ ఆర్డర్ రాయండి. అలాగే దాని అర్థం మీ డిక్షనరీలో ఉన్న అర్థం ఇక్కడ రాయండి. సరేనా? ఈ యాక్టివిటీ కూడా మీరు చేయండి.